హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి జస్ట్ నార్మల్‌గా 2 డేస్ వ్లాగ్ అనమాట. సో, ఇక్కడ చపాతీలు తింటున్నాము. ఇంకా ఇవి స్లిప్పర్స్ బాగున్నాయా లేదా కమెంట్ చేయండి. మా ఫ్రెండ్ వాళ్ళ అక్క కోసం కొన్నదనమాట. నాకైతే నచ్చాయి. సో, మీకు కూడా నచ్చాయా లేదా అనేది కమెంట్‌లో మాత్రం మెన్షన్ చేయడం మర్చిపోవద్దు. సో, ఇంకా ఏంటి సేమియా చేస్తుంది అనుకుంటున్నారా? అవునండి. ఎందుకంటే మేము ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారో లేదో మేము ఇండక్షన్ మీద కుక్ చేసేవాళ్ళము. సో, ఇంకా స్టవ్ తీసుకున్నాం అనమాట కొత్తది. సో, అందుకే ఇంకా స్టార్టింగే పాయసం చేసుకుంటున్నాం అనమాట. ఎందుకంటే అలా స్వీట్ చేస్తే మంచిది అంటారు కదా! సో, అందరికీ తెలిసినట్టే అందరూ చేసుకున్నట్టే మేము చేసుకున్నాము జస్ట్ నార్మల్‌గా. సో, ఇంకా మన వీడియోస్ చాలామంది చూస్తున్నారండి. చాలా వ్యూస్ వస్తున్నాయి. చాలామంది కమెంట్ కూడా చేస్తున్నారు. కాకపోతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారనే బాధ అనమాట. సో, నేను ప్రతి వీడియోలో మెన్షన్ చేస్తున్నాను. కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోకి లైక్ చేస్తేనే నాకు కూడా కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది కాబట్టి అర్థం చేసుకుంటారని నేనైతే అనుకుంటున్నాను. వీడియో చూసి వెళ్ళిపోకుండా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. నాకు కూడా ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్ తీయాలని ఎంకరేజింగ్గా ఉంటుందన్నమాట. సో, అర్థం చేసుకుంటారని నేనైతే అనుకుంటున్నాను. సో, మన వీడియోని లాస్ట్ వరకు చూసి సపోర్ట్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకొని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో, ఇంకా ఇక్కడైతే పాయసం రెడీ అయిపోయింది. సో, ఇంకా నెయ్యి వేసి అందులోనే డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి కూడా వేసుకొని జస్ట్ ఏమంటారు అది తాలింపులా పెట్టేసి ఇంకా అదే తిన్నామన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. కాకపోతే ఒకటి నేను వేయడం మర్చిపోయాను అనమాట. అది యాలకుల పొడి. సో, అది స్కిప్ అయిపోయింది అనమాట. యాక్చువల్గా మర్చిపోయాను నేను వేయడం. సో, ఇంకా ఇక్కడికి వస్తే చెప్పాను కదండి నైట్కి చిక్కుడుగాయ వండుకున్నాం అనమాట. సో, దీన్ని మీ సైడ్ ఏమంటారో కమెంట్లో మెన్షన్ చేయండి. మా సైడ్ అయితే చిక్కుడుగాయ అంటారు. సో, నాకు ఈ చిక్కుడుగాయ కన్నా గోరు చిక్కుడుగాయ అంటే చాలా ఇష్టము. సో దీన్ని మీ సైడ్ ఏమంటారో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో, ఇంకా అక్కడితో డే ఎండ్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే నార్మల్గా బెండకాయ ఫ్రై చేసుకున్నాము. నాకు నిజంగా బెండకాయ ఫ్రై అంటే చాలా ఇష్టం అండి. మీలో ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి. సో, ఇంకా చెప్పాలంటే ఈ వ్లాగ్ షూట్ చేసింది నేను థర్స్డే అనమాట. సో, ఇంకా ఇంటికి కూడా స్టార్ట్ అవ్వాలి ఈవినింగ్ రాగానే. ఎందుకంటే నెక్స్ట్ డే వరలక్ష్మి వ్రతము చేసుకోవాలని కాబట్టి ఇంటికి వెళ్ళాలని చెప్పి ఇంకా నేను ఫాస్ట్గా అన్నీ చేసేసుకొని అంటే పర్మిషన్ తీసుకుందామని అనుకున్నాను. ఇంకా 2:30కి 3 కల్లా స్టార్ట్ అయితే తెలుసు కదండి నేను ఇంటికి ఎంత లేట్ అయిపోయిద్దో వెళ్ళేసరికి. సో, అందుకే ఫాస్ట్గా స్టార్ట్ అవుదామని చెప్పి ఇంకా కాలేజ్కి ఫాస్ట్గా రెడీ అయిపోయి వెళ్ళిపోయామన్నమాట. ఇంకా బెండకాయ ఫ్రై చేసుకున్నాము. నాకు నిజంగా బెండకాయ ఉన్న రోజు మాత్రం 2 ముద్దలు ఎక్కువ తింటాను. నాలా మీరు కూడా ఎవరైనా ఉంటే మాత్రం కమెంట్లో మెన్షన్ చేయండి. సో, ఇంకా క్యారేజెస్ కట్టేసుకొని మేము ఇంకా కాలేజ్కి కూడా వచ్చేసాము. మా కాలేజ్ ఎంట్రన్స్లో ఉంటాయి ఇవి మొక్కలు చాలా బాగా వస్తున్నాయి ఇప్పుడు పువ్వులు అయితే. కాకపోతే అవి కొయ్యకూడదు ఎందుకంటే పైన బోర్డు పెట్టారనమాట. అవి కోస్తే 500 రూపీస్ ఫైన్ అని. సో, ఇంకా మేము కొయ్యలేదు. ఇంకా కాలేజ్కి వెళ్ళిపోయి రిటర్న్ కూడా అయిపోయాము. చెప్పాను కదా కొంచెం ఫాస్ట్గా పర్మిషన్ తీసుకుంటే ఇంటికి ఫాస్ట్గా వెళ్ళొచ్చని. సో, నాతో పాటు మా ఫ్రెండ్ కూడా వచ్చేసిందనమాట. సో, ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము ఇంటికి స్టార్ట్ అయిపోయి మళ్ళీ రెడీ అయ్యి ఫ్లవర్స్ అవి తీసుకోవాలన్నమాట. ఇంకా నేను అవేమీ వీడియో షూట్ చేయలేదు. సో, ఇంకా ఇక్కడైతే పానీపూరి తినడానికి నేను మా ఫ్రెండ్ ఆగాము. ఒక 10 మినిట్సే కదా చాలా రోజులైంది తిని అనిపించి ఇంకా తినేసి స్టార్ట్ అయిపోయామన్నమాట. నేను స్టార్ట్ అయిపోయాను. సో, ఇంకా స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇంకా తెలిసిందే కదా అక్కడ స్టార్ట్ అయినప్పుడు మార్నింగ్ లాగే ఉంటుంది. ఇంటికి వచ్చేసరికి నైట్ అయిపోయిద్దనమాట. ఇంక నేను వస్తూ దారిలో నుండి మా బాబుని కూడా తీసుకొచ్చేసాను నాతో పాటు. ఎందుకంటే ఇంకా ఇంట్లోని వాడు లేకపోతే ఏదోలా ఉంటుంది. సో, క్లీనింగ్ ఉన్నా సరే పర్వాలేదు అని చెప్పి ఇంకా తీసుకొచ్చేసాను. చెప్పాను కదండి నైట్ అయిపోయింది ఇంటికి వచ్చేసరికి అని చెప్పి. సో, ఇంకా ఇంటికి కూడా రీచ్ అయిపోయామన్నమాట. సో, ఇంతవరకు చూసారంటే వ్లాగ్ ఎంతో కొంత నచ్చే ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. సో, ఇంకా నెక్స్ట్ వ్లాగ్ అయితే వరలక్ష్మీదేవి వ్రతం నేను ఎలా చేసుకున్నాను అనేది అప్లోడ్ చేస్తాను. సో, దయచేసి వీడియో చూసి వెళ్ళిపోకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్